అజయ్ వకేంటి గారు, మీరు విన్నారు కదా సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారో, అలాగే భాస్కర్ గారు ఏం చెప్పారు. మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఈరోజు ఏదైతే నిన్న బాలకృష్ణ గారి మూవీ శంకుస్థాపన, అలాగే మూవీ స్టార్ట్ అవడం, క్లాప్ కొట్టడం, ఓపెనింగ్ అండి. నన్ను మాట్లాడనివ్వండి మీరు. అయితే నిన్న ఇక్కడ అమరావతిలో జరగడం నిజంగా అందరూ ఒక్కసారిగా మళ్ళీ సినీ పరిశ్రమ ఎక్స్పాండ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి అని అందరూ అనుకుంటున్నారు. అంటే నిజంగా అలా ఎక్స్పాండ్ అయ్యే సూచనలు, శుభ సూచనలు కనబడుతున్నాయి అనుకోవచ్చా? లేకపోతే ఏదో క్లాప్ కొట్టేసి అక్కడితోనే ఆగిపోతుంది అనుకోవాలా అనే ఆలోచన, ఆ అభిప్రాయాలు కూడా కొంతమంది నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎలా తీసుకోవాలి మనం? నిషా గారు, మీకు, సోదరుడు భాస్కర్ గారికి, పెద్దలు మూవీ ప్రొడ్యూసర్ సచిన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, హిందూపూర్. ఆయన నిన్న అమరావతిలో ఆయన 112వ సినిమా ముహూర్తం షాట్ ఇక్కడ చేయటం ఒక శుభపరిణామం. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి రాబోతా ఉందనే ఒక శుభపరిణామం, ఒక సూచిక. ఇక సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా పనిచేయాలి. ఆయన నోటితో ఆయనే చెప్పడం జరిగింది. 2014-19 మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్ కి అంబికా కృష్ణ గారు ఉన్నప్పుడు ఏ విధంగా సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి రావడం కోసం, లేదా చిన్న సినిమా నిర్మాతలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించేదానికి ప్రభుత్వం, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎఫ్టీసీ ఏ విధంగా ముందుకు వచ్చాయి. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ లో కానీ అలాగే కొన్ని ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణానికి ఏదైతే ప్రభుత్వం ఆ నిర్మాణం చేయడానికి వాళ్ళకి స్థలాలు కేటాయించిందో వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు, టికెట్ రేట్లు తగ్గించారు, వాళ్ళతో పాటు సినిమా హాల్ ఓనర్స్ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, డిస్ట్రిబ్యూటర్స్ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, ఏ విధంగా సినిమా హీరోస్ ని భయభ్రాంతులకు గురి చేసి ఇంటికి రప్పించుకున్నారు, దండాలు దశకాలు పెట్టించుకున్నారు అనేది యావత్ తెలుగు ప్రపంచం, సినిమా ఇండస్ట్రీ అన్ని చూశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు 2024. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అమిత్ షా గారు? ఏ సినిమా పెద్దలు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు? ఇవాళ సత్యనారాయణ గారు అడుగుతా ఉన్నారు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ నిర్మాత మండలో, మా అసోసియేషన్ లేదా అగ్ర కథానాయకులు హీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు మా ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్షియల్ కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు, కాబట్టి తెలుగు సినిమా ఇక్కడికి రావడానికి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ మిగతా హీరోలు ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఏనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు? ఇంకెవరు లేరా? ఈ రోజు వరకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, మాకు ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పించండి, మాకు ఇట్లాంటి అవసరాలు ఉన్నాయి, ఇవి తీర్చండి, మీరు ఈ పనులు చేస్తే మేము ఆంధ్రప్రదేశ్ రావడానికి సిద్ధంగా ఉన్నామని ఏ నిర్మాత మండలి, ఏ అగ్ర హీరోలు, ఏ అగ్ర ప్రొడ్యూసర్లు ఎవరు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ద్వారానో బాలకృష్ణ గారి ద్వారానో కలవచ్చు కదండి? ఎవరు కలవలేదు. ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది, ఎందుకు క్యాన్సిల్ అయిందో సినిమా పెద్దలే చెప్పాలి, అది మనకు తెలిసిన విషయం కాదు. ఇక మీరు ఇందాక చెప్పారు ఈవెంట్లు జరుగుతా ఉన్నాయా అని. 2014-19 మధ్య కూడా బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ లో అనేక సినిమా ఈవెంట్లు చేయడం జరిగింది. మీకు గుర్తు చేస్తా, డిక్టేటర్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అమరావతిలో చేశారు బాలకృష్ణ గారు 2014-19 మధ్య. 2024 అధికారం వచ్చిన తర్వాత హరిహర వీరమల్లు, ఓజీ ఈ ఫంక్షన్స్, ఈవెంట్స్ వైజాగ్ లో జరిగాయి. పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ మీకు రీసెంట్ గా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరిగింది. అదేవిధంగా కింగ్డమ్ అనే మూవీ ఒకటి విజయ్ దేవరకొండది, అలాగే కిరణ్ అబ్బవరంది చెన్నై లవ్ స్టోరీనో సంథింగ్ ఏదో మూవీ తిరుపతిలో జరిగాయి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కందులు దుర్గేష్ గారు, అగ్ర కథానాయకుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు, తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి రావడానికి వాళ్ళ వంతు పని వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ అనుష గారు, చప్పట్లు అంటే 2 చేతులు కలవాలి. ఒకవైపు నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప రెండో వైపు నుంచి ఎక్కడుందండి? ఎవరు వచ్చి కలిశారండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. గౌరవప్రదంగా వచ్చి కలిసిన మీరు చూశారు అనుష గారు? మీరు జర్నలిస్ట్, మీడియాలో ఉన్నారు, మీకు తెలుసా వచ్చి కలిసిన విషయం? లేదు కదా. ఈ రోజు భాస్కర్ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడికి వస్తే, ఇక్కడ ఈవెంట్లు చేస్తే ఇక్కడున్న కళాకారులు, ఇక్కడున్న ఉత్సాహిక నిరుద్యోగులకు ఉపయోగం జరుగుతుంది.
ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ ఇక్కడ ఒక సినిమా ఈవెంట్ చేసినప్పుడు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కళాకారులకో లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ కో ఆ బాధ్యత అప్పచెప్పాల్సింది ఆ ప్రొడ్యూసర్. ఆ విషయంలో ప్రభుత్వం వాళ్ళని కంపెల్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడికి రమ్మని చెబుతుంది, ఇక్కడ ఈవెంట్ చేయమని చెబుతుంది, దానికి తగిన సదుపాయాలు కలగజేస్తుంది ప్రభుత్వం అంతే తప్ప మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరికి ఇవ్వాలి, డాన్సర్స్ ఎవరు పెట్టుకోవాలి, సింగర్స్ ని ఎక్కడి నుంచి పిలుచుకోవాలి అనేది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అది ఆయా ప్రొడ్యూసర్లు ఆ సినిమాకి సంబంధించిన ఆ క్రూకి సంబంధించిన ఇష్యూ అది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా స్టాండ్ తీసుకుంది ఇక్కడికి పరిశ్రమ రావడానికి. ఈ రోజు అనుష గారు మీరు చూస్తూనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏ విధంగా క్యూ కడతా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కి వస్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత, నారా లోకేష్ గారి కృషి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు. ఇవన్నీ ఈ రకంగా సమపాళ్లలో జరుగుతా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది. ఈ రోజు పెట్టుబడులు ప్రవాహంగా ఆంధ్రప్రదేశ్ కు వస్తా ఉంటే సినిమా పరిశ్రమ రాలేదు అంటే ఖచ్చితంగా ఇటు నుంచి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. పెద్దలో రామ్ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది, ఎఫ్డిసిని 20 ఏళ్ల తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ గా 24 క్రాఫ్ట్ కి సంబంధించిన వాళ్ళనే ఎఫ్డిసిలో నియమించడం జరిగిందని చెప్పి ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారే చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా చిత్ర పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేదానికి ఇక్కడ దాన్ని కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించి, అంటే ఒక సినిమా తీస్తే కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది అనుష గారు. ఆ సినిమా ఇండస్ట్రీని కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి రావాలని మేము కోరుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి వర్యులు, మా డిప్యూటీ సీఎం బాలకృష్ణ గారు ఆ దిశగానే పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈవెంట్లు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉన్నాయి. బాలకృష్ణ గారి మూవీ ముహూర్తం షాట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అదే విధంగా రామ్ చరణ్ గారు పెద్ద మూవీ ప్రిలీజ్ జరిగింది. నిన్న మీకు గమనించే ఉంటారు, ఏపీఎల్ తుది దశ 3వ దశ ఫస్ట్ వైజాగ్ జరిగింది, తర్వాత కడప జరిగింది, ఇప్పుడు మంగళగిరిలో జరుగుతా ఉంది. రామ్ చరణ్ గారిని గౌరవంగా ఆంధ్రప్రదేశ్ ఏసీఏ పిలవటం జరిగింది, ఆయన వచ్చారు. అంటే నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇక్కడ కొంతమందే పనిచేస్తా ఉన్నారు అనుష గారు. ఇది సమిష్టి కృషిలాగా ఉండాలి. అంటే ఒక రామ్ చరణ్ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక బాలకృష్ణ గారు, ఆ ముగ్గురు వస్తేనే పరిశ్రమ మొత్తం కదిలి వస్తుంది కాదు. మిగతా వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి, ఇనిషియేటివ్ తీసుకోవాలి.